बोलो गणेश महाराज के गणपति बप्पा मंगल मूर्ति अंदर ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కే గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కే నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను శ్రీ శివ యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి వచ్చేసిన దేవరి యాంజాల్ గత 34 ఏళ్ల నుంచి చాలా బ్రహ్మాండంగా ఘనంగా అయితే సెలబ్రేట్ చేస్తారు మన వినాయక చతుర్థి సెలబ్రేషన్స్ అన్న అందరికీ నమస్తే జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మంగళ మూర్తి సో ఫ్రెండ్స్ ఒక్కసారి మన స్వామివారి దర్శనం చేసుకుందాం ఈసారి కూడా అన్న వాళ్ళు మన ముంబై కాన్సెప్ట్ లోనే వినాయకుని అయితే కూర్చోబెట్టారు అండ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు అమ్మవారి ప్రభావాలు లాస్ట్ ఇయర్ ముంబైలో చాలా ట్రెండ్ అయిన ఉండే చూసుకోవచ్చు వెనకాల మనకు అమ్మవారు అందరూ ఒకసారి అయితే జై మాతాది అని తప్పకుండా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మ అందరికీ నమస్తే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు కూడా ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం శ్రీ శివ యూత్ వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్తో మాట్లాడదాం ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తేనండి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ నేను యూఎస్ నుంచి వస్తున్నాను సో చక్కగా ఈసారి వినాయక చవితి ఇక్కడ ఎంజాల్లో చేసుకోగలుగుతున్నాను చూశాను చాలా బాగుంది మరియు ఇంకా కుంకుమార్చన ఇవాళ సో హ్యాపీ చాలా బాగా జరిగింది ఎందుకంటే ఇండియన్ ట్రెడిషన్ అవన్నీ కూడా యుఎస్లో కూడా చేస్తుంటాం ఇక్కడ కూడా ఇంకా ఈటెల రాజేంద్ర గారితో కూడా హానర్ తీసుకొని వాళ్ళ కోడలు సో చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉత్సాహంతో కుంకుమార్చన చేశారు మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ప్రతి ఒక్కరికి కూడా అంత మంచి జరగాలనేసి అనుకుంటే ఈ ఊరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది వస్తున్నారు ఇక్కడికి నేను ఈసారి కొంచెం తొందరగా వచ్చాను అదేంటి కాశీకి అయోధ్య కూడా దేవుడు రప్పించుకొని చూపించారు సో జస్ట్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను మ్యారేజ్కి సో బట్ ఐ హ్యావ్ బీన్ ఇన్ యూఎస్ ఫర్ 26 years జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ నమస్తే మేడం నమస్తే మీకు ఎలా అనిపిస్తుంది సో బాగుంది ఇది ముందుగా మీకు గణేష్ చవితి శుభాకాంక్షలు సో యాంజాల్ అంటే మా ఊరే ఎప్పుడైనా ఇక్కడే మేము పక్కనే ఉంటాము సో ఎప్పటి నుండో వస్తానే ఉన్నాం రామాలయంకి కూడా చాలా మంచి రామాలయము ప్రాముఖ్యత ఉంది సో అందుకే ఈ రామాలయం పక్కన పెట్టిన గణేష్ విగ్రహానికి ఇప్పుడే ఫస్ట్ టైం ఎవ్రీ ఇయర్ రాకపోతున్నా ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాము వేరే ఈవెంట్స్లో అట్లా జాతరలో అట్లా ఉన్నప్పుడు వస్తాం కానీ గణేష్ చవితికి ఇదే ఫస్ట్ టైం సో కుంకుమ అర్చనకి ఇంకా బాగుంది మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అందరు కూడా లేడీస్ మంచి పార్టిసిపేట్ చేసినారు నేను కొంచెం లేట్ అయిపోయినాను బట్ దాని తర్వాత కూడా ఆరతిలో అవిట్లో పాల్గొన్నాము సో చాలా బాగుంది సో ప్రతి సంవత్సరం మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను నేను కూడా అదే అనుకుంటున్నా థాంక్యూ అండి బోల్ గణేష్ మహారాజ్ కే బోల్ గజానన్ మహారాజ్ కే థాంక్యూ మేడం థాంక్యూ నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను దేవరి యాంజాల్కి వచ్చేసిన శ్రీ శివ యూత్ అసోసియేషన్ వాళ్ళ కమిటీ మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు 34 year సెలబ్రేషన్స్ లాస్ట్ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా చేస్తుండే ఈసారి కూడా స్పెషల్గా ముంబై కాన్సెప్ట్లోనే విగ్రహం పెట్టారన్నమాట అన్న అందరికీ నమస్తే నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న బాగున్నారా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ విష్ యూ సేమ్ సో ఇక్కడ మనకైతే ఆల్మోస్ట్ ఆల్ 3 generations ఉన్నాయి ఇక్కడ తాతగారు ఉన్నారు అట్లనే మనకైతే అన్న వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు సో ఆల్మోస్ట్ ఆల్ రైట్ ఫ్రమ్ ఒక 7 to 8 years నుంచి ఒక 75-80 years వరకు అయితే కంప్లీట్ బ్యాచ్ అయితే ఉందన్నమాట సో అన్న చెప్పాలన్న ఈసారి ఎన్ని ఇయర్ సెలబ్రేషన్స్ మనం ఎక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్లీ 34 years సెలబ్రేషన్స్ ఓకే దేవరి యాంజాల్ ఫేమస్ రామాలయం టెంపుల్ దగ్గర ఈ గణనాథుని గత 34 సంవత్సరాల నుంచి ఇక్కడనే కొలుదీరుతుండు భారీ ఎత్తున జరుపుతాం కార్యక్రమాలు ఈ గణేశుడు మన ముంబై స్టైల్ గణేశుడు అన్న ఎన్ని నుంచి పెడుతున్నా ఇట్లా ముంబై కాన్సెప్ట్ లో 6-7 సంవత్సరాల నుంచి ఇదే కాన్సెప్ట్ లో పెడుతున్నాం మన ఎందుకంటే డిఫరెంట్ గా ఉండాలి అందరూ ఒకటే తీరు ఉండదు కదా కొంచెం అలా డిఫరెంట్ ఉండాలని చేస్తున్నాం అట్లా ఓకే సో అన్న ఈ రోజుకి 6 రోజులు ఈ 6 రోజులలో ఏమేం ప్రోగ్రామ్ జరిగినాయి అన్న అలా నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి అన్న మళ్ళీ ఈ రోజు కుంకుమార్చన జరిగిందన్న ఓకే ఎవరు వచ్చారన్న మెయిన్ మెంబర్స్ ఈ రోజు కుంకుమార్చనలో ఎన్ఆర్ఐ మేడం వచ్చింది ఒక ఆమె మళ్ళీ ఈటెల రాజేంద్ర అన్న కోడలు వచ్చింది ఈటెల శమిత గారికి వచ్చిరన్న ఇక్కడ మొన్న 2-3 days బ్యాక్ ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు అంతకు ముందుకు పూజ రోజు ఈటెల రాజేంద్ర గారు వచ్చిరన్న వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు అన్న ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే దేవరి యాంజాల్ సెంటర్ లో ఉన్నాం అంతేనా సెంటర్ రామాలయం ఓకే చాలా ఫేమస్ అన్న ఓకే నెక్స్ట్ మనకు
7వ రోజు 8వ రోజు అట్లా లైన్ ఇంకేమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నా? డైలీ పూజలు ఉంటాయన్నా, నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. ఓకే, దాన్ని బట్టి ఇంకా వేరే ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే ఆలోచన చేసి ఇప్పుడు కుంకుమ హోమం గిట్ట చేపిస్తాం అనుకుంటున్నాం అన్న. హోమం కూడా ఉంది, హోమం గిట్ట ఉన్నది. ఓకే, సో ప్రతి సంవత్సరం మీరైతే ఆల్మోస్ట్ ఆల్ 12-13 డేస్ పెడతారు. 12-13 డేస్. ఈసారి ఎట్లా ప్లాన్? ఈసారి సాటర్డే నానా 14 డేస్ కి. లాస్ట్ ఇయర్ కూడా 14 డేస్ 14-15 డేస్ కి అయింది లాస్ట్ ఇయర్. ఓకే, అంటే లాస్ట్ టైం కూడా సాటర్డేనే వచ్చింది. సాటర్డే ఎవ్రీ ఇయర్ సాటర్డే ఇస్తాం అన్న మేము. అంతేనా? ఎందుకంటే అందరు జాబ్ చేస్తారు కాబట్టి సండే హాలిడే ఉంటుంది కాబట్టి అందుకే సాటర్డే. ఓకే, సో మన దేవరి యాంజాల్లో అనంత చతుర్దశి తర్వాత ఏ శనివారం వస్తే ఆ రోజు మన వినాయకుంది శోభయాత్ర ఉంటుంది అండ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. అన్న ఈసారి 34 ఇయర్స్ సెలబ్రేషన్స్ కదా, విగ్రహ దాత ఎవరు మరి? విగ్రహ దాత మణికొండ కృష్ణ. మణికొండ కృష్ణ. మణికొండ కృష్ణ. అండ్ ఇది ఓవర్ డిజైన్ అన్న, ఇది కంప్లీట్ టెంపుల్ కాన్సెప్ట్ మనదేనా, మనం చేసింది. ఓకే, ఎవరు డెకరేటర్స్? డెకరేటర్ కపిల్ బోలారం. ఓకే ఓకే అన్న. సో అన్న ఇంకోటి అన్నదానంలో ఏమేమి పెడతారు మరి మీరు? అన్నదానము పుజారి రాఘవేందర్ వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఉంటుందన్న. ఓకే, ఫ్రైడే ఉందన్న, అది ఫ్రైడే ఉంది. టైమింగ్ అన్న? టైమింగ్ మీ ఈవినింగ్ 7 to 10 వరకు జరుగుతుందన్న. భారీ ఎత్తున పెడతారు అన్నాళ్ళు. ఓకే, సో మెయిన్ ఇక్కడ విగ్రహము పెట్టినప్పుడు ఎవరుండే మెయిన్ పర్సన్స్ ఎవరుండే? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? మా నాన్న వాళ్ళు మా అన్న వాళ్ళు స్టార్ట్ చేసిరు అన్న. కంటిన్యూ చేస్తున్నాం. పేరు? మా కాక మా నాన్న మల్లేశం గౌడ్, మా కాక ఎల్ఏ గౌడ్. మళ్ళీ వాళ్ళ తర్వాత ఇక మా అన్నలు గోపాల్ గౌడ్, వెంకటేష్ గౌడ్, అరుణ్ గౌడ్, వీళ్ళందరి తర్వాత మేము స్టార్ట్ చేసినాం ఇక. ఓకే, సో వినాయకుడు పెట్టిన స్టార్టింగ్ మెంబర్స్ కూడా ఉన్నారన్నమాట ఇప్పుడు. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి పెద్ద మనిషి. రంగపారి ఎల్ఏ గౌడ్. ఓకే, ఎల్ఏ గౌడ్. ఓకే ఓకే, అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎంత మంది ఉన్నారు మరి? ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఇంకా 70-75 ఇయర్స్ అవుతుంది అప్పుడు చాలా చిన్నప్పుడు. సో మీరు ఎప్పటి నుంచి ఇక్కడ అసోసియేటెడ్ ఉన్నారన్న? 34 ఇయర్స్. 34 ఇయర్స్. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండనా? అప్పుడు 7-8 ఇయర్స్ ఉండే. 7-8 ఇయర్స్. ఓకే ఓకే. సో ఇప్పుడు సుమారు ఎంత మంది మన అసోసియేషన్ లో ఉంటారన్నా? 70-80 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు శ్రీ శివ యూత్ అని పేరు ఎట్లా వచ్చిందన్నా? శివాలయం టెంపుల్ దగ్గర ఉంటుంటాం కదా ఈ గల్లీ, శివాలయం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు రామాలయము, శివాలయం. సో 2 గుడ్ల మధ్యలో మన వినాయకుడు అనమాట. గ్రేట్ అన్న. ఎక్కడ కూడా ఇట్లా ఉండదు మామూలు గుడ్ల టెంపుల్ బజరంగ్ బలి కింద. ఓకే ఓకే ఓకే. సో ఈసారి ఎట్లా అనిపిస్తుంది మరి 34 ఏళ్ళు? బాగా హ్యాపీగా ఉందన్న, సంతోషంగా ఉంది. పిల్లలు హ్యాపీ ఉన్నారు, ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి, సంతోషంగా జరుపుకుంటున్నాం మన కార్యక్రమం అయితే. ఓకే ఓకే. అని ఇంతమంది వినాయకుని ఏడ పెడుతుండే? ఇక్కడనే పెడుతున్నా లేదంటే పక్కన పెడుతున్నా? ముందు రథంశాలలో పెడుతున్నా, రథంశాలలో ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీరు రథంశాలలో. ఓకే ఓకే. సో ఈసారి ఎక్కడ నుంచి తెచ్చారన్న విగ్రహము? మేము జల్పల్లి నుంచి తెచ్చాము. ఓకే, లాస్ట్ ఇయర్ ఇక్కడ రాంపల్లి నుంచి. ఓకే, దానికంటే ముందన్నా? దానికంటే ముందు కాటేదాన్. ఓకే, సో ప్రతి సంవత్సరం మీరు ఫేమస్ ఆర్టిస్ట్ నుంచి తీసుకొస్తారు. ఓకే, సో ఇంకా నా ఫస్ట్ డే ఎట్లుండే పూజలు? ఎవరెవరు వచ్చి మళ్ళీ విఐపీస్? అప్పుడు ఈటల రాజేంద్రన్ వచ్చిండా, భారీ ఎత్తున చాలా మంది వచ్చినా, భారీ ఎత్తున జరిగింది పూజా కార్యక్రమాలు. ఓకే ఓకే. సో రాత్రి ఏ టైం వరకు మీరు జాగరణ చేస్తారా? 12 వరకు ఉంటామన్నా. 12 వరకు ఉంటాం. పిల్లలు పడుకుంటారు ఇక్కడనే, ఎందుకంటే లడ్డు పోలీసు వాళ్ళు చెప్పారు రాత్రి అంతా పడుకోవాలంటే. అప్పటి నుంచి పిల్లలు ఉంటారు ఇక్కడ, వాళ్ళే పడుకుంటారు. ఓకే అన్న, ఇంకోటి లోపల చూస్తే లడ్డు ఇంత హైట్ ఉందన్న, ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 feet ఉన్నది. సో లడ్డు ప్రత్యేకత ఏంది? ఓవర్ దాత అండ్ ఏమైనా ఆక్షన్ ఏమైనా చేస్తారా? ఆక్షన్ చేస్తామన్నా. గణేష్ ముదిరాజ్ అని మా ఫ్రెండే, అతనే ఇప్పించింది లడ్డు. ఈసారి ఎన్ని కేజీస్ అన్న? అది 21 kgs అన్న. 21 kgs. చిన్న లడ్డు 5 kgs ఉంటుంది అన్న, శివాలయంలో పెట్టిన గణేష్ కి. ఓకే ఓకే, ఆక్షన్ చేస్తామన్నా. లాస్ట్ టైం పెద్ద గణేష్ ఏమో మణిగొండ కృష్ణ వాళ్ళు తీసుకురు. చిన్న గణేశుడు ఏమో మా అన్న గోపాల్ గౌడ్ తీసుకుండు. ఓకే ఓకే, అతను తీసుకుండు. ఎంతకి వెళ్ళిందన్న ఆక్షన్? ఆక్షన్ ఏముండదు అన్న, చిన్న లడ్డు 50,000 ఇచ్చిర్రు, పెద్ద లడ్డుకు గణేశుని ఇప్పించారు నా స్పాన్సర్. ఓకే ఓకే ఓకే. వాళ్ళు గణేష్ లడ్డు తీసుకున్న వాళ్ళు గణేశుని ఇప్పియాలి మీ దగ్గర? మా దగ్గర. ఎక్కువ డిమాండ్ ఏముండదు, ఎక్కువ ఏముండదు, వాళ్ళ సంతోషంతో ఇవ్వాలి. సో ఈసారి హైట్ ఎంత ఉందన్న వినాయకుడు? హైట్ ఇది 13 feet అన్న, ఇంకా దానికి మొత్తం 18 feet అన్న. అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్. మీ దగ్గర వినాయకుడు దీంట్లో పెద్ద కూడా పెట్టిరా? పెద్ద కూడా పెట్టినామన్నా. ఇంకా కూడా పెద్ద, కానీ ముంబై కాన్సెప్ట్ లో ఇది పెద్దది. ఓకే ఓకే. అనుకున్నా అన్న ఎప్పుడైనా మీరు ఇట్లా ముంబై కాన్సెప్ట్ లో విగ్రహం పెడతామనేసి? ఒక రోజు ఇక్కడ తయారు చేసిరా, అప్పటి నుంచి మాకు మైండ్ అంతా చేంజ్ అయిపోయిందంట, ముంబై స్టైలే పెట్టాలి. అందుకే 6-7 సంవత్సరాల నుంచి ముంబై స్టైలే ఇస్తున్నాం. ఎవరిది ఐడియా? ఎవరిది? మనదే, యూత్ మెంబర్ డిసైడ్ అయ్యే చేసాము. ఓకే ఓకే ఓకే. సో మీరు చెప్పండి భయ్యా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి? మాకు 34 years నుంచి ఇక్కడ పెడుతున్నాము. మాది ఏంటంటే కాన్సెప్ట్ మెయిన్ శివ యూత్, శివ యూత్ అసోసియేషన్. మాకు పక్కనే శివన్ గుడి ఉంటుంది, రామాయణం. ఇది మాది ఏంటంటే మేమందరం యూత్ మెంబర్స్ ఇంతకుముందు చాలా మంది ఉండే, ఒక 70-80 మెంబర్స్ దాకా ఉండే. ఇప్పుడు కొంచెం బయటికి కూడా వెళ్ళారు. మేము ప్రతి ఇయర్ మేము అందరు కలిసి చేస్తాము. ఏదైనా యూత్ మెంబర్ డిసైడ్ అయ్యే అని అందరం
కలుసుకొని మాట్లాడుకొని డిసైడ్ చేయి. ఓకే, ఇప్పుడు మేడం కూడా ఎన్ఆర్ఐ వచ్చారన్నారా? మేడం ఇక్కడ నుంచేనా? ఆ మేడం యాక్చువల్లీ ఉండేది యామ్జలే, వాళ్ళు ఉండేది ఇక్కడనే. వాళ్ళ హస్బెండ్ వినోద్ అని ఉన్నారు. ఓకే ఓకే. సార్ ఏంటంటే ఇక్కడనే ఉండి బయటికి వెళ్ళారు ఓకే, యూఎస్ సెటిల్డ్ ఇప్పుడు. ఓకే, సో లాస్ట్ ఇయర్ వచ్చారా ఇక్కడికి మేడం? లాస్ట్ ఇయర్ రాలేదు, ఈ ఇయర్ వచ్చారు కాబట్టి ఈ ఇయర్ ఇన్వైట్ ఇచ్చాము. గ్రేట్ గ్రేట్. ఓకే, ఇంతకుముందు ఈటల రాజన్ సార్ వచ్చిండా? ఇది ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓకే, నైస్. సో ఇక్కడ ఏం చేస్తారన్న? పక్కకు కచేరీ టైప్ ఏంటంటే యాక్చువల్లీ ఇది మండపం సార్. ఓకే, ఇది ఏంటంటే కళ్యాణ మండపం. రాముల వారి ఇది సీతారామచంద్ర స్వామి భగవాన్ది. మనకు ఎవ్రీ ఇయర్ ఇక్కడనే పెళ్లి చేస్తారు, ఇక్కడనే కళ్యాణం చేస్తారు. నైస్. సో అన్న శోభయాత్రలో ఏముంటుంది మళ్ళా? శోభయాత్రలో ఇప్పుడు ఒక 1 వీక్ మాకు నెక్స్ట్ సాటర్డే మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాము. భారీ ఎత్తున్నే ఎవ్రీ ఇయర్ మేము భారీ ఎత్తున తీస్తాము. ఓకే, మాకు ఎవరితో కాంపిటీషన్ మాకు అట్లాంటివి ఏమి ఉండవు. మాది ఏంటంటే మాకు ఎంత ఉందో అంతనే మేము ఇది చేసుకుంటాము. ఓకే, మేము ఏం చేయాలో అది అందరం యూత్ మెంబర్స్ డిసైడ్ అయ్యి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళతో అందరితో మాట్లాడి ఏం పెట్టాలి ఏం పెట్టొద్దు అన్ని డిసైడ్ చేసి యూత్ మెంబర్ అందరం మాట్లాడుకొని చేస్తాం సార్. ఓకే, సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం కూడా చాలా గ్రాండ్ గా చేస్తుండే అండ్ ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళ వినాయకుడు మన యామ్జాలనే నైట్ 2 బజే అయిపోతాయి అనుకుంటా కదా? మేము ఉన్నది ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే మా ఉన్న స్టేజ్ గల్లీ మా బస్సుల్ని ఒక 12 వరకు అక్కడనే మేము అందరం అక్కడనే, ఎందుకంటే అందరూ చూడాలి. ఇంకొకటి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ లేడీస్ కూడా అందరు అక్కడ ఎంజాయ్ చేస్తారు కాబట్టి 12 వరకు అక్కడనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో మనం వినాయకుడు ఎక్కడన్నా నిమజ్జనం? మరి మాది నిమజ్జనం ఇక్కడ యామ్జాల్లో ఉన్నది. మీ చెరువే? మా చెరువే. సూపర్. సో మన వినాయకుడు మన చెరువులోనే అనమాట. గ్రేట్ గ్రేట్ అన్న. నమస్తే అన్న. బాగున్నారా? సో మీ పేరు చెప్పండి అన్న. నా పేరు గణేష్ అన్న. గణేష్. ఓకే, సో ఈసారి మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? బాగుంది అన్న. ఈరోజు ఇప్పుడు ఏంటంటే నాకు గణేష్ లడ్డు ఇప్పించినాను. లడ్డు సంతోషంగా ఉంది. ఓకే, మళ్ళీ ఒకసారి అందరు క్లాప్స్ అన్నకే. ఓకే, ఫస్ట్ టైం ఇప్పించారా అన్న? అవునన్నా. ఓకే, ఎంత ఉంటుంది అన్న హైట్? బాగానే ఉంది, పెద్దగానే ఉంది. 21 kgs అన్న. 21 kgs. ఎట్లుందంటే మామూలుగా ఒక బిందె మీద బిందె అంటే ఒక బోనం టైప్ ఉందన్నమాట. ఎక్కడ చేపించారన్నా? ఇక్కడనే మన తెలిసిన వాళ్ళే తూముకుంటాలో. ఓకే, 21 kgs. ఓకే, సో ఇది ఫస్ట్ టైం మీకు ఇట్లా అవకాశం వచ్చింది. గ్రేట్ గ్రేట్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. అన్న నమస్తే. నమస్తే అన్న, మీ పేరన్నా? భానుమూర్తి. భాను. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ 2024? ఎందుకంటే మీ వినాయకుడు సైజ్ కూడా పెరిగిపోయింది. లాస్ట్ టైం కొంచెం తక్కువ ఉండే హైట్, ఈసారి అమ్మవారితో పాటు వచ్చింది ఇక్కడికి మన వినాయకుడు. మాది డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొత్తదనం తోటి చేంజెస్ ఎవ్రీ ఇయర్. ఓకే, రొటీన్ గా కాకుండా ఎవ్రీ టైం అట్లనే ఉంటుంది. సూపర్ సూపర్. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుండాలి అందరికి. పిల్లలు కూడా రెడీ అయిపోతారు చూడండి. ఆల్మోస్ట్ ఆల్ పిల్లలు అయితే ఫుల్ జోష్, ఎప్పుడు వస్తుందా పండుగ అని వెయిట్ చేస్తుంటారు. 3 generations అందరు ఇక్కడనే ఉన్నారు. మామూలు ఎక్కడ పోయినా కానీ 1 or 2 generations ఉంటుంది. బట్ ఈసారి మన తాతగారు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. అసోసియేషన్ లో 3 generations కంటిన్యూ రన్నింగ్ లో ఉన్నారు ఇప్పుడు. సూపర్ సూపర్ అన్న. సో కలుద్దాం మన శోభయాత్రకి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మన శ్రీ శివ యూత్ అసోసియేషన్ వాళ్ళ గణపతి మన అందరి గురించి అయితే వెయిట్ చేస్తుండో. స్వామివారి దర్శనం మీరు వచ్చి చేసుకోండి. యామ్జాల్ సెంటర్లో ఉన్నది. 34 years సెలబ్రేషన్స్. అండ్ భయ్య వాళ్ళు నెక్స్ట్ సాటర్డే మన గ్రాండ్ శోభయాత్ర తీస్తున్నారు అనమాట. నేను కూడా ఆ శోభయాత్రలో పాల్గొంటాను. సో అన్న అందరికి థ్యాంక్ యూ, ధన్యవాదములు. మళ్ళీ కలుద్దాం శనివారం రోజు. అందరూ ఒకసారి చెప్పాలి గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, మంగళ మూర్తి, జై శ్రీరామ్, హర హర శంభో. థ్యాంక్ యూ గైస్. కాలాయన సప్తామ వాయురామ శ్రాయమ కుమారామ భద్రామ ప్రమాయమ స్వదేమ కుమారాత్మకాయమ మేరుద్యమ కాశ్మీరపురవాదిమ విద్యామ మహావిద్యామ వినిద్యమ లాక్ష్మీదేమ సువర్ణదామ మహాదంకేన పంచాత్మ మహా పంచవత్మ సుప్రజాయమ సువీరేమ సుశోజామ హృదయామ శివాయన శుక్రాయణ రక్తభుజాన హతాయన సముద్రాయన సమబిందుయేన సౌభాగ్యకారిణేన సరసరాయణ శ్రీదలాయ నమః. భరతేమ భరతస్యేన నాద బ్రహ్మాయణ విద్యాన జ్ఞాన విద్యాన పరాయణ పరాయణ బ్రహ్మ జ్ఞానోదయ బ్రహ్మ పదకృతన కాలేన వేద విద్యాన పరమాత్మేన మహాప్రధాన మహాభూతవాదన మహాదర్శన మహాసారణ సమాధాన స్వరామ సుతేన రసాయన దివనామ భద్రామ చతుకేన కరుణేన హేమ హరి సుందరేన సర్వమంగళ్య సంపత్తినేన సూక్ష్మేన దేహేన దీప్తమ సుబ్రహ్మణ్యాత్మ వ్యవస్థిత బ్రహ్మ శివ పరమేశ్వర ఉత్తరం సత్యం బ్రహ్మ పురుషం విష్ణుం గురు సరేతం గురు భాషమిష్ట రూపాయ నారాయణ
वासुदेवाय देवे तन्नो विष्णु प्रचोदयात् महादेवस्य विष्णुपति सुदेवे तन्नो लक्ष्मी प्रचोदयात् दासोताकविद्मे सीता वल्लभाय देवे तन्नो रामचंद्र प्रचोदयात् महादेवस्य विष्णुपति सुदेवे तन्नो लक्ष्मी प्रचोदयात् दासोताकविद्मे सीता वल्लभाय देवे तन्नो रामचंद्र प्रचोदयात् महादेवस्य देवे तन्नो सीता प्रचोदयात् आंजनेयाय विद्महे वायुपुत्राय में तन्नो हनुमत प्रचोदयात् काश्याय विद्महे कन्याकुमारी में तन्नो दुर्गी प्रचोदयात् ज्ञान कांड बाबा पांचान प्रदर्शन प्रदेश पापोहम कर्मणा पापात्साम पापगम कायिमां कृपयाद शरणागतवत्स अन्यदा कामनासि तमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष అవునా क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थम मुक्त काम्य सिद्ध्यर्थम मम सकल कार्य सिद्ध्यर्थम मम सकल मोहदेवं जामः गोपाय वन्यश्लोकामंगलस्य कांकाय कल्याण देवदेवस्तां श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलम मंगल शारदे पराचार्य पुरोगमय सर्वैश्च पूर्वै आचार्य सद्गुतायास्त मंगलमानंद कर्पूर मंगल वीराजन सर्वमे नमस्करोमि बोलो विघ्नेश्वर भगवान की अनन्य मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम जनार्दनम यत्पूजितम मया देवम परिपूर्णम तदस्तु मे शोभन मुहूर्ते पुनरा गमनाय च सर्वे जना सुखिनो भवन्तु समस्त मंगलानि भवन्तु ओम शांति 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 हे बोलो विघ्नेश्वर भगवान की लक्ष्मी रामम्म नित्य सुमंगली नित्य कल्याणी भक्तजनुలకు కల్పవల్లి కమలాసిని వైతరుణ నిండగా ముంచి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ నిండుగా కరములు బంగారు గాజుల ముత్తులక పాదముల మువ్వల గలగలమని సవ్వడి చెయ్యక సౌభాగ్యవతులే సేవలు నందన సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసిని వైకరణ నిండ కనక వృష్టి కురిపించి తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్యవంతుల బంగారు తల్లి పురంగాల పుట్టపురాణి శుక్రవారము పూజలందుకని సర్వకాలములు శుభగడియములుగా గురువారము పూజలందుకని సర్వకాలములు శుభగడియములుగా సౌభాగ్య లక్ష్మీ शाले शाले
మేడం రండి ఇక్కడ వద్దు నువ్వు పెట్టి క్యాప్ పెట్టి క్యాప్ పెట్టి చెప్తారు పైన పైన ఉండే కదా అయ్యో వెరైటీ ఉండే కదా రండి అందరు రండి రండమ్మా నిలవడే ఇక్కడి యాక్చువల్లీ అన్న ఇగో వాళ్ళు నిలబడితే మనం కిందికి వెళ్ళిపోతే స్వామిది కదా అన్నయ్య అన్న అట్లా వీడియో వీడియో నడుస్తుంది बोल गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति पप्पा मंगल मूर्ति